జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి భారీ భూదందాకు పాల్పడ్డారు. దాదాపుగా 50 కోట్లకు పైగా ఆర్జించారు. ఒక 200కు పైగా లావాదేవీలు చేశారు. అది కూడా రియల్ ఎస్టేట్లో అనేది. ఎవరు ఆ మాజీ మంత్రి అనేది త్వరలోనే తేలబోతుంది. అంటే ఎవరో ఒకప్పుడు మరొక కేసులో ఒక మాజీ మంత్రికి మూడింది. ఆ మాజీ మంత్రి ఎవరు అనేది త్వరలో బయటపడే అవకాశం ఉంది. అయితే ఎక్కడ ఏంటి జరిగిందని చూస్తే అర్థమైపోద్ది. ఏ ప్రాంతానికి చెందిన మంత్రి అనేది అర్థమైపోద్ది. అక్కడ కూడా ఎక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి తన ప్రాంతం పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వీళ్ళ బినామీలు అలాగే వీళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో భారీగా స్థలాలు తీసుకున్నాడట ఆ మంత్రి. తీసుకొని వాటిని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అమ్ముకుంటే సొమ్ము చేసుకుంటే 50 కోట్లకు పైగానే వచ్చిందట. ఇది వీళ్ళ అంచనా. అంటే ఇక్కడ ఆ మాజీ మంత్రి ఎవరు అనేది ఇంకా చిత్తూరు జిల్లాకు సంబంధించి లావాదేవీలు జరిగినాయి అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఆ మాజీ మంత్రి ఎవరు అనేది పేరైతే వీళ్ళు బయట పెట్టట్లేదు. ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమవుతోంది. అంటే మొత్తం దాదాపు సెటిల్మెంట్లు చేసో 200 వరకు లావాదేవీలు జరిపో వీళ్ళు అంటే కమిషన్ రూపంలో తీసుకున్నది. అంటే ఇందులో ఇది పెద్ద కుంభకోణంగా చూడాల్సింది ఏమీ లేదు, కానీ కమిషన్ రూపంలో వసూలు చేసి భూదందా చేశారు. అంటే ఇప్పుడు కొన్ని ఆస్తులు రాయించుకున్నారంటే ఈయన చేసిన సెటిల్మెంట్ల ద్వారా వాళ్ళు రాసి ఉండొచ్చు. ఇక్కడ ఇది మామూలుగా జరిగే ప్రక్రియ కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని డిస్ట్రిబ్యూట్ ల్యాండ్స్ ఉంటాయి. అటువంటి అప్పుడు మంత్రులుగా వ్యవహరించిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తారు. ఓకే, ఇది నైతికవా అనైతికవా అంటే ఖచ్చితంగా నైతికమే. కానీ చెయ్యండి ఎవరు ఇలాంటి చాలామంది చేస్తూ ఉంటారు. సెటిల్మెంట్లు జరగవా గుండెల మీద చేసి చెప్తారు నాయకులు అందరూ కూడా. ఎమ్మెల్యేలు కూడా చేస్తారు, మంత్రులు కూడా చేస్తారు. అలాగే ఈయన చేసిన దాన్ని తప్పుపట్టట్లే. ఇక్కడ ఏంటంటే ఇదేదో పెద్ద భూదందా భూ కుంభకోణం అక్రమ లావాదేవీలు మాజీ మంత్రి అంటే వాళ్ళకి మంత్రిగా ఉన్నప్పుడు సెటిల్ చేస్తే దాని రూపంలో ఇచ్చిన కమిషను, దాన్ని ఒక 60 కోట్లు సంపాదించాడు, 50 కోట్లు సంపాదించారు. ఇప్పుడు లెక్కేస్తున్నారు. మరి అది ఏ రూపంలో రేపొద్దున ఇది కేసు పెట్టి ఆయన బయటకు లాగుతారా, లేదంటే ఇది ఒక స్పెక్యులేషన్కి వాడతారా చూడాలి.